ఫ్రెండ్స్ ఈరోజు మిత్రమండలి అనే మూవీ చూసొచ్చాను. ఇందులో హీరోయిన్ నిహారిక అన్నమాట. మా పెద్ద యూట్యూబర్ అన్నమాట. తను ఫస్ట్ మూవీ నిహారిక అది. అలాగే ఇందులో ప్రియదర్శన్, అలాగే మ్యాడ్ మూవీలో లడ్డు క్యారెక్టర్స్, లడ్డు కాదు అదే మనకు పెళ్ళి కాకుండా ఉంటుంది, రాంగ్, మయూర్ అండ్ విష్ణు వీళ్ళు కూడా యాడ్ చేశారన్నమాట. ప్రియదర్శన్ కూడా వన్ ఆఫ్ ది హీరో. అయితే ఈ మూవీ స్టార్టింగ్లోనే మనకు ఒక అదే అనౌన్స్మెంట్ వస్తుంది, ఈ సినిమాలో కథ లేని కథ ఈ సినిమా అని. అంటే స్టోరీ ఏముండదు, మొత్తం జోకులే అని. అంటే మనకు ఇంటర్వ్యూస్లలో కూడా చెప్పారన్నమాట, మొత్తం మీరు బాగా నవ్వుకుంటారు, అన్ని జోకులే ఉంటాయి, స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకండి అని. కాకపోతే నాకు ఈ మూవీ చూస్తే ఏమనిపించిందంటే, అల్లరి నరేష్ తొట్టి గ్యాంగ్ అని ఒక మూవీ ఉంటుంది, ప్రభుదేవ, అల్లరి నరేష్, సునీల్ అనుకుంటా, సునీల్, వీళ్ళు ముగ్గురు ఉంటారు. వీళ్ళు ఒక తొట్టి గ్యాంగ్, వీళ్ళు ఒక బ్యాండ్ బాజా వాయిస్తుంటారు అన్నమాట. సేమ్ ఈ మూవీలో కూడా హీరోలు కూడా అదే. అలాగే సేమ్ ఆ మూవీలో హీరోయిన్ ఎలా అయితే, అందులో హీరోయిన్ కిడ్నాప్ ఎలా చేస్తారు, ఇందులో కూడా హీరోయిన్ అయితే హీరోయిన్ కిడ్నాప్ చేయరు. హీరోయిన్ వేరే వాడిని ప్రేమిస్తుంది అన్నమాట. వాడు వేరే క్యాస్ట్. హీరోయిన్ వాళ్ళ నాన్నకి అది ఇష్టం ఉండదు, వాళ్ళ నాన్న ఒప్పుకోడని చెప్పి ఇంట్లో నుంచి పారిపోతుంది. అప్పుడు అది ఫ్రెండ్స్ మీదకి వస్తుంది, అంటే హీరోయిన్ ఫ్రెండ్స్లో వాళ్ళ మీదకి వస్తుంది. ప్లస్ ఆ సినిమాలో క్లైమాక్స్లో ఎలా హీరోయిన్ కరాటే ఫైట్ చేసిందో, ఈ సినిమాలో కూడా హీరోయిన్ కరాటే ఫైట్ చేస్తుంది అన్నమాట అందరితో, తనని పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళతో. కొంచెం సిమిలర్గా ఉంది. అలాగే బ్రహ్మానందం జస్ట్ ఒక సాంగ్లోనే వస్తాడు మనకు చూపించిన సాంగ్లో. అలాగే ఇది వెన్నెల కిషోరు పోలీస్ ఆఫీసర్గా, అతని కామెడీ పళ్ళు అక్కడక్కడ బాగుంది. అలాగే మనకు డైరెక్టర్ ఉన్నాడు కదా, అతను జస్ట్ ఊరికి అలా గెస్ట్ రోల్ చేస్తాడన్నమాట, అతనిది కూడా బాగానే ఉంది. ఇంకా సత్య ఇంపార్టెంట్ రోల్ అని చెప్పి మధ్యలో వస్తాడు. సత్య వచ్చిన కాడ కామెడీ పర్లేదు, బాగుంది. కాకపోతే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకూడదు ఈ మూవీ మీద, ఎందుకంటే ఓవర్గా అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేదు. అక్కడక్కడ కామెడీ సీన్లు అయితే బాగున్నాయి. నిహారిక యాక్టింగ్ చాలా బాగుంది. ఫస్ట్ మూవీ అయినా చాలా బాగా చేసి, మిగతా వాళ్ళు కూడా యాక్టింగ్ బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, కానీ సాంగ్స్ అంతగా ఏం బాగాలేవు. ఓవరాల్ అయితే ఈ మూవీకి 5కి 2.5 ఇస్తాను. ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోకూడదు, స్టోరీ ఏం లేదు. నాకు ఈ మూవీ అయితే తొట్టి గ్యాంగ్ మూవీని రీమేక్ అయితే చేసినట్టు అయితే అనిపించింది. మీకు ఈ మూవీ చూస్తే మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఓవరాల్గా అయితే వన్ టైం వాచబుల్. ఇది ఓటీటీలో చూసుకోవచ్చు. వీళ్ళు జాతిరత్నాలు మూవీ చూసి దాన్ని బట్టి తీసినట్టున్నారు. మీకు జాతిరత్నాలు నచ్చితే ఈ మూవీ కూడా నచ్చుద్ది, ఎందుకంటే అందులో స్టోరీ కూడా ఏముండదు, ఇందులో స్టోరీ ఏముండదు. జస్ట్ మొత్తం హీరోయిన్ వెళ్ళిపోవడం, హీరోయిన్ కోసం, అందులో మర్డరు. అలాగే తొట్టి గ్యాంగ్ మూవీ, నాకైతే తొట్టి గ్యాంగ్ మూవీ చూసినట్టే అనిపించింది. మీకు ఈ మూవీ చూస్తే ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.